ఒకవైపు వీళ్ళేమో సంక్షేమం అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ నేను వస్తే మాత్రం మా కార్యకర్తలను ఆపలేను, ఏం జరిగినా మాకు సంబంధం లేదు, అప్పుడు చంద్రబాబు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆడికి బారిపోతారు, నేను ఎక్కడున్నా కూడా పట్టుకొస్తామని రావాలి కదా, మళ్ళీ రావాలి కదా. వేసేవాడు నేను నరుగుతానంటే ఎవడని వేస్తాడా, నీ కొడతానంటే ఎవడని ఓటే వేస్తాడా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు మాట్లాడితేనే నేను చెప్తున్నాను. కొడతానంటే నీ దగ్గరికి వస్తానా? రాను కదా. మళ్ళీ ఎవడవుతారు ఓట్లు తొలేసే చక్క నాశనం చేసేసాడు. మెగాడిఎస్ కాదు ఆడు వేసినట్టుగా ఈసారి కానీ జగన్ వస్తే భూములు కూడా ఇల్లు కూడా అమ్ముకొని తెగించేవాళ్ళు ఎట్టలో సగం జనం వెళ్ళిపోయారు ఈ దేశాల్లోకి భూములు ఇల్లులు అమ్ముకొని. ఎందుకంటే ఆయన భయపడి. ఇప్పుడు ఇలా వీడియోలు వస్తేనే అప్పుడు మాట్లాడేవారు కాదు జగన్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చారనుకో, అమ్మ వీడియోతో మాట్లాడితే మళ్ళీ ఆడే చేసి పెడతాడా ఎక్కడ తోసేస్తాడా అని భయపడేవారు. అప్పుడు అసలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం కాదు, ఎవరు కూర్చొని మాట్లాడుకునేవారు కాదు ఆయన మీద. ఎందుకంటే ఎవరు వచ్చి కొడతారా, ఎవరు వచ్చి ఏం చేస్తారా అని భయం. ఇప్పుడు అలాగ లేదు కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, రోడ్లు బాగున్నాయి, అమ్మఒడు వేసాడు, బియ్యం ఎత్తున్నాడు, పింఛన్లు ఎత్తున్నాడు, ఇంట్లోకి వచ్చి ఎత్తున్నారు, నాయకులు కూడా ఎత్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లే ఇవ్వసరలా, నాయకులే ఇళ్ళకి వచ్చి తలుపులు కొట్టేస్తున్నారు. ఇంకేముంది, ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ బియ్యం అనేది అంటే ఇక్కడ ఒక చోట పెట్టుకొని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అంటావా, లేకపోతే ఒక మూల పెట్టి మీరందరూ అక్కడికి రండి అని చెప్పి సైరన్ వేసి వాళ్ళని ఆ టైంకి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు? ఇప్పుడు చాలా మంది పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఈడు ఎప్పుడు యానెట్టుకు వస్తాడో ఎవరికి తెలియదు. ఇప్పుడేముంది, స్టోర్కి వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి కావాల్సినప్పుడు స్టోర్కి వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వ్యాన్ వచ్చే టైంకి వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు, ఉండరు. ఇటు 10ంటికి వస్తాడు, 10ంటికి షాప్కి వెళ్ళిపోతాడు. వాళ్ళు అప్పుడు ఏమెత్తాడు, ఆ ఉన్నవి తీసుకెళ్లి ఎవడో స్టోర్ మళ్ళీ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఇప్పుడేమో లేదు కదా, ఇప్పుడంతా స్టోర్కి వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. దానికి తోడు అంటే పెన్షన్లు, పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్లు కానీ పొద్దున్నే అన్ని పెరిగాయి, పెన్షన్లు పెరిగాయి. ఏకంగానే ఆ మనిషికి 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం బాగానే ఉంది, ముసలోళ్ళకి కానీ అందరికీ బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అది అసలు సినిమా పోస్టర్లు లేకపోతే సినిమాలో ఉన్న డైలాగులు అవి మేము పోస్టర్లుగా పెట్టుకుంటే తప్పే ఉంది, సినిమాలు ఆపేసేయండి కావాలంటే. ఏమండి, సినిమాలు ఇప్పుడు కాదండి, కొన్ని తరాలు కానీ చూస్తున్నాం సినిమాలు. సినిమా డైలాగ్ ఇక్కడ ఓడితే అలాగా, సినిమాలో 100 మందిని చంపేస్తారు, ఇక్కడ చంపేస్తారా? చంపిస్తే మళ్ళీ రేపు జనాలు ఉండాలి కదా. సినిమాలో ఏంటంటే ఆడు ఆ చంపితేనే హీరో, మరి ఇక్కడ హీరో ఎందుకు? ఇక్కడ జనాలు చంపేస్తారు, చంపిమనండి. చంపేస్తామంటే ఎవరైనా ఉంటారా? ఇప్పుడు నువ్వు కొడతామంటే రేపు పొద్దున ఎవరైనా నీకు ఓటేస్తారా? ఎయ్యరుగా. నాయన బాబా అనుకొని ఏదో రకంగా నీ సానుభూతి నువ్వు చూపించుకో, కాదని లేదు. కానీ ఇప్పుడు నరికేస్తాం, చంపేస్తాం అంటే ఎవరో ఊరుకున్న లేరు, అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతి పిల్లోడికి కూడా తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన, లోకేష్ పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు అంతా కూడా కానీ రోడ్లని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలు కార్మికులకు కానీ, కూలీలకు కానీ, పనులకు కానీ, అన్నా క్యాంటీన్కి వెళ్ళి టయానికి భోజనం కానీ, టిఫిన్ కానీ. ఇప్పుడు రిక్షా దొక్కుతున్నాం, ఈరోజు పని లేకపోయినా వెళ్ళి ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేస్తున్నాం, అక్కడ టిఫిన్ చేసేస్తున్నాం. ఇవన్నీ కూడా మరి ఆ టైం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు లేవు కదా. మరి అనవసరం అన్నాడు, పేదరాజు ఎలా పొందుతాడు? ఇప్పుడు రిక్షా దొక్కుతున్నాము, ఈ రోజు పని ఉంటుంది, రేపు ఉండకపోద్ది, గబిని వెళ్తాం, 10 రూపాయలు ఇచ్చి అక్కడ భోజనం చేసేస్తాం. ఎంతో మంది అలా భోజనం చేస్తున్నారు, ఎంతో మందికి పెడుతున్నారు, కాదని లేదు కదా. ఇప్పుడు ఇది మంచిదా, అది మంచిదా? మనకి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు, అసలు ఎక్కడ చూసినా గొడవలే, మా వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్లి లోపలేస్తున్నారు, కావాలని కక్షపూరితంగా వంశీని కానీ లేకపోతే ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఇంతకింత ఉంటుందని చెప్పి ఫస్ట్ లో వాళ్ళు చేసే హత్య రాజకీయాలు రాత్రులు ఇళ్లలోకి వెళ్ళి కాపలా కాసి పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంతో మంది ఎన్నోసారి తెల్లవారితే న్యూస్ అదే కదా, పోలీసులు రాత్రి వెళ్ళిపోయారు, పలానోళ్ళు మూసారు, రాత్రి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, రాత్రి వెళ్ళిపోయారు, తీసేసారు. ఇయ్యే కదా ఎప్పుడును ఆ జగన్ అన్నాళ్ళు అయ్యే కదా చెప్పారు. రఘురామకృష్ణ నాయుడు ఏంటి, అచ్చెన్నాయుడు ఏంటి, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, పట్టాభినేటి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. పెద్ద పెద్ద నాయకులే మూసేశారు. ఒక సీఎంనే రోడ్డు మీద నిలబెట్టుకు కూర్చోబెట్టావు. రాజ్యాంగమే లేదు, అసలు న్యాయం లేదు. రాజ్యాంగం లేకుండా నీకు రాజ్యం వల్ల ఆయన నిలబెట్టాం కదా. ఇప్పుడు 75 ఏళ్ళు ముసలాయనకి ఓట్లు ఇంతమంది వేసి నిలబెట్టారంటే అందులో ఎంత సానుభూతం చూడండి. ఎంత అరాచకం జరగకపోతే ఇంతమంది ఓట్లు వేయరు కదా. ఇంకా బెదిరిస్తాను, ఇంకా నేను ఇంకా బెదిరించి ఇంకా జనాలు భయపడితే ఉండి 11 కూడా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం అరాచకం చేస్తున్నారు, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చారంటే మా కార్యకర్తలు నేను ఆపలేను, అసలు ఈసారి ఏం చేస్తారో కూడా తెలియదు,
మీ ఇష్టం అని బెదరేస్తున్నాడు. అసలు ఎలా ఉంది నిజంగా ఆయన చెప్తున్నట్టు అరాచకం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో? సంవత్సరం పరిపాలన చూసావు కదా. ఇప్పుడు అరాచకం లేదు, బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలా ఉంటుంటాయి, అవి ఎంటుంటాయి తప్ప ఏం లేదు. ఇప్పుడు మాత్రం పర్వాలేదు, ఈ సంవత్సరంలో బాగానే ఉంది. ఏది ఆకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాయి. పథకాలు వస్తున్నాయి. అంటే మొన్న తల్లికి వందనం అని కానీ లేకపోతే పెన్షన్ అని కానీ పెన్షన్లు మాత్రం బాగానే వస్తున్నారు మాకు, అవి మాత్రం అందున్నాయి. అది మాత్రం చూడవసరం లేదని చెప్ప. నాకు ఇంక ఇది అమ్మక వందనం అనేది బాగా చిన్నపిల్లలు లేరు కాబట్టి బాగా లేదు. అది విన్నారా? కొంతమందికి పడ్డాయి విన్నారా? ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయా లేదా ఒకళ్ళకి మాత్రం అట్లా ఏమన్నా? 2 పిల్లలు ఉండేవాళ్ళు పడ్డాయంట, 3 ఉండేవాళ్ళు కూడా పడ్డాయని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే అది సినిమా డైలాగు, రప్పా రప్పా నరుకుతాం అనేది సినిమా డైలాగు. ఆ సినిమా డైలాగ్ మేము పెట్టుకుందాం, దానిలో తప్పే ఉంది. ఇప్పుడు మీరు సినిమాలు ఆపేసుకోండి కావాలంటే, అంతేగాని దీన్ని వాళ్ళు అన్నారని చెప్పి అరెస్టులు చేస్తే అన్యాయం కదా ఇదంతా అంటున్నాడు. అవన్నీ మా మాటలే కానీ అటువంటి మాటలకి ఏముందని అందే పథకాలు అందుతూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని నిదానంగా అందుతాయి. కొన్ని పథకాలు అనేవి ఎవరు కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన తొందరగా చేసింది ఏం కాదు కదా. ఆయన అన్ని నిదానంగా చేసుకుంటూ వచ్చాడు. ఈయన అలాగే నిదానం టైం పడుతుంటది. ఈయన మాత్రం తొందరగా ఇంట్లో తెచ్చి కప్పుకొని కానీ చేతిలో పెడతారా ఏంటి? అక్కడి నుంచి పైన కేంద్రం నుంచి డబ్బు రావాలి, ఆ బ్యాంకులకు ఇవ్వాలి, ఆ బ్యాంకుల నుంచి వచ్చిన డబ్బు రావాలి, అవన్నీ వచ్చి నిదానం మీద అవుతుంటాయి. మీరు గమనించింది నేను బాబా, ఈ సంవత్సర కాలంలో రోడ్లు అని కానీ లేకపోతే పెన్షన్లు అని కానీ, ఇప్పుడు కోటా బియ్యం కూడా ఒక దగ్గరే పెట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోండి అని చెప్పి అంటున్నారు. మంచిదేనంటావు అది? అది ఇప్పుడే ఉంది, అది ఎప్పటి నుంచి ఉంది కదా. అది గత 5 ఏళ్లలో అయితే మీ ఇంటికే వస్తాయి అని చెప్పి ఎక్కడో ఇంటికి వచ్చేదే ఉంది. అది మాత్రం ఒక చోట పెడుతున్నారు, 10 మంది అక్కడికి వెళ్తున్నారు. అదే ఎవరింటికి రాలేదు. కాకపోతే ఇంటింటి పథకం అని చెప్పేసి అప్పుడు అన్నారు. కానీ అలాగే ఇంటికి తీసుకొచ్చి ప్యాకెట్లు ఎవరు ఇవ్వలేదు. కాకపోతే ఒక చోట పెట్టారు, గతంలో నడుచుకొని వెళ్ళిపోయి తీసుకునే వాళ్ళం. అలా ఇప్పుడు కూడా అదే పద్ధతి అయింది అక్కడికి, అంతే. దాంట్లో ఏముంది? ఇప్పుడు రోడ్ల పరిస్థితి రోడ్లు బాగున్నాయి, రోడ్లు పర్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు అని కానీ సంక్షేమ పథకాలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని కానీ, ఎలా ఉంది పరిపాలన మీ అభిప్రాయం ప్రకారం? ఎలా ఉందంటే ఇంతకుముందు ప్రభుత్వం మీద అయితే ఇప్పుడు ప్రభుత్వం పర్వాలేదు. ఎందుకని పర్వాలేదు అంటారు? పెన్షన్ల పరంగా కానీ ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. పెద్ద వయసు వాళ్ళకైతే ఇంటికి తీసుకెళ్లే ఇస్తున్నారు. రేషన్ కూడా వృద్ధాప్యంగా ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకే కానీ వాళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. ఇంకా మళ్ళాటి వాళ్ళు అంటే స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ప్రెస్ మీట్ పెడితే అసలు ఈ అరాచకం మొత్తం మా వాళ్ళందరినీ కావాలని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా డైలాగులు పెట్టుకుంటే మేము రప్పా రప్పా నరుకుతాం అనేది సినిమా డైలాగు, అది మేము పెట్టుకుందాం, తప్పే ఉంది దానిలో, దానికి అరెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు ఆయన. ఇంతకుముందు ఆయన చేసిన అరెస్టుల కన్నా ఇవన్నీ చాలా తక్కువ. ప్రతి చిన్నదానికి కూడా ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే కనుక తీసుకెళ్లి అరెస్ట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా వరకు తక్కువ. న్యాయపరంగానే జరుగుతుంది, చట్టపరంగా పోతుంది ప్రభుత్వం అంతా కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను వస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాను అని చెప్పి ఈ బెదిరింపులు అనేది కరెక్టేనంటారా సార్? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేసి మళ్ళీ మేము వస్తే మా కార్యకర్తలు నేను ఆపలేను, ఏమవుతుందో తెలియదు, అందుకనేగా మొత్తం అంతా కొంచెం అణిచివేశారు ప్రజలందరూ కలిసి. ఆయనకున్న అట్లాంటి మాటలే కానీ, ఆయనకున్న ధీమా కానీ, ఆ రౌడీజాలే కానీ, ఇంతకుముందు చేసిన రౌడీజాలు ఇప్పుడు వాళ్ళకి మైనస్లు అయినాయి, 2-1 మిగిలినాయి. ఇంకా తెలుసుకోలేకపోతున్నారంటారా? తెలుసుకున్నా కానీ మళ్ళీ రెచ్చగొడతా ఉంటారు, వాళ్ళు రెచ్చిపోతా ఉంటారు. దానివల్ల లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది. లాండ్ ఆర్డర్ అంటే ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారే కానీ ప్రజలకు ఉపయోగపడేట్టుగా తక్కువ లాండ్ ఆర్డర్ అనేది. సో మొత్తం మీద ఎలా ఉందంటారు సంవత్సరం పరిపాలన మీరు గమనించిన దాని ప్రకారం? ఒకేసారి ఏది కూడా వెంటనే రిజల్ట్ అనేది కనబడదు, నిదానంగా కనబడుద్ది. ఒక్క సంవత్సరంలోనే రిజల్ట్ మొత్తం కనబడాలంటే ఎంతవరకు కనబడుద్ది? వాళ్ళు చేసిన దానికి ప్రతిదీ కూడా స్కామ్లే వాళ్ళకి. నిదానంగా కనబడుద్ది రిజల్ట్. ఒక్క సంవత్సరం అంటే పర్వాలేదు, ఇప్పుడు వరకు కూడా కొంచెం నిదానంగా మౌలిక సదుపాయాలు పర్వాలా చాలా వరకు. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద చాలా వరకు పర్వాలా. Please subscribe to Leo News for more videos.